నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి? అందరికీ తెలుసు, పెద్ద పండగ. 4 రోజుల పండగగా మనం జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. అయితే ఇంతకీ సంక్రాంతి రోజు ఏ దైవారాధన మనం చేయాలి? అందులోనూ పెద్దవాళ్ళని పూజించమని చెప్తారు. ఎలా? వీటికంటే ఏమన్నా నియమాలున్నాయా? వీటన్నిటి గురించి తెలుసుకుందాము. మనకున్న సందేహాలను కూడా నివృత్తి చేసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. మీకు, మన వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి. ఇక ఈ సంవత్సరం నుంచి అయినా కానీ, ఈ సంక్రాంతి నుంచి అయినా కానీ 2024 సంవత్సరంలో పడిన బాధలన్నీ తొలగిపోయి ఈ నూతన సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగ తర్వాత వాళ్ళ కోరికలన్నీ సిద్ధించాలని కోరుకుందాం. గురుగారు, సంక్రాంతి ఇంకా అందరూ జరుపుకున్నట్టుగానే పెద్ద పండగ. భోగి తర్వాత వస్తుంది. ఆ రోజు కూడా చక్కగా తలస్నానాలు అవి చేసి ముందు రోజే రంగురంగులు ముగ్గులు వేస్తాము. ఇంకా పిండి వంటలు ఏమైనా ఉంటే తీసుకుంటాము. ఇలా అంటూ కొన్ని నియమాలు ఎప్పటి నుంచో ఆచరిస్తూనే ఉన్నాయి. ఇలాగే చేయాలా? ప్రత్యేకంగా ఏమన్నా ఉంటాయా? అసలు సంక్రాంతి విశిష్టత ఏంటండి ఆ రోజున? సంక్రాంతి అంటే సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే శోభాయమానం. అంటే ఈ రోజు నుంచి అందరి జీవితాల్లో మిక్కిలి శోభాయమానంగా ఉంటుంది అని చెప్పి, ప్రకృతి కూడా చూడండి అమ్మ, మీరు సంక్రాంతి కంటే ముందు ఉన్నదానికంటే ప్రకృతి కూడా నాట్యం చేస్తున్నట్టుగా సంక్రాంతి తర్వాత ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది. ఈ యొక్క కారణం ఏంటంటే, మనం చూసుకుంటే మనకు ఉన్నటువంటివి 2 ఆయనాలు. ఒకటి దక్షిణాయనం, ఉత్తరాయణం. ఈ దక్షిణాయనంలో చనిపోయినటువంటి అందరూ ఆత్మలు కూడా మకర సంక్రమణం కోసం స్వర్గద్వారం దగ్గర వేచి ఉంటాయట. మకర సంక్రమణం ప్రవేశం చేయగానే ఆ ద్వారం కూడా స్వర్గలోకానికి వెళతారు. అది మనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాశస్త్యము. ఇక రెండవదైనటువంటిది ఏంటంటే, మనకు రవి ప్రధానం ఇక్కడ. అంటే రవి పితృకారకుడు, పగలు జన్మించినటువంటి వారికి. రాత్రి జన్మించినటువంటి వారికి పితృకారకుడు ఎవరు? శని భగవానుడు. కాబట్టి ఇట్టి శని భగవానుడి యొక్క రాశిలో రవి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి ఎప్పుడైతే రవి ప్రవేశం చేస్తాడో అదే మకర సంక్రమణం. కాబట్టి ఇద్దరు పితృకారకుల యొక్క సమాగమం ఈ యొక్క మకర సంక్రమణం. కాబట్టి ఈ మకర సంక్రమణం సందర్భంగా మనకు అనేకమైనటువంటి విధి విధానాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే, అనగా భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులలో ఏ రోజు ఒకరోజు స్నానం చేయని వాడు అనారోగ్యం పాలైపోతాడు అని చెప్పి మనకు శాస్త్రం. కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయాలి. స్నానం ఆచరించే విధానం మనకు పురాతన విధానంగా ఉందనంటే, నల్ల నువ్వులని బాగా పిండి చేసి ఆ పిండిని శరీరానికి అంతటిగా పట్టించుకొని సూర్యోదయం కంటే ముందే అభ్యంగన స్నానం చేయాలి. ఆ విధంగా అయితే కాలక్రమేణా నువ్వుల నూనెను దట్టించి అభ్యంగన స్నానం చేస్తున్నారు. ఇక ఈ సంక్రమణం రోజున ఖచ్చితంగా మినుములతో చేసినటువంటి పిండి పదార్థములు తినాలి. గారెలు చేస్తారు, దట్టంగా. అవునమ్మా, మినుములతో చేసినటువంటి అన్ని కూడా చేస్తారు. ఈ రోజున ఖచ్చితంగా తినాలి శాస్త్రం ప్రకారం. అంటే ఈ రోజు మినుము తిననటువంటి వాడిని యముడు ఇనుము కొరికిస్తాడు. మినప చేసినటువంటి పిండి వంటలు తినని వాడి నోటితో ఇనుముని కొరికిస్తాడట యముడు. శాస్త్రం అది. అంటే ఒక సామెతలాగా చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా మినప సంబంధించినటువంటివి పదార్థములు భుజించాలి ఈ రోజుల్లో. ఈ సంక్రాంతికి మరొక విశిష్టత చాలా ఉందమ్మా. ఈ భూమండలంలో కేవలం ఒకే ఒక్క ప్రాంతంలో పాతాళం నుంచి ఉన్నటువంటి గంగ ఆ సంక్రాంతి రోజునే బయటికి వస్తుంది. ఎక్కడండి? షిమోగా, శివమొగ్గ అంటారు దాన్ని. కర్ణాటకలో షిమోగాలో ఉంది. ఆ షిమోగాలోనే పశ్చిమ కనుమల తీరంలో ఉంటుంది. గంగాధరేశ్వర దేవాలయం అని అంటారు. ఆ పైన కొండకు వెళ్ళిన తర్వాత అది 4 దిక్కుల 4 రూపాయలు, ఒకవైపు నంది పడుకున్నట్టుగా, ఒకవైపు వినాయకుడిగా, ఇలా ఈ విధమైన 4 రూపాయలు, ఒక ఈశ్వరుడు ఉన్నట్టుగా లింగాకారంగా
ఇలా కనిపిస్తుంటుంది. ఓకే. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున మాత్రమే కొండ మీద ఒక ఏకరాతి శిల ఉంటుంది. హ్మ్. ఆ శిలలో ఆ పైన పాత్రలాగా ఉంటుందమ్మా. హ్మ్. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత హ్మ్. కొద్ది కాలంలో మాత్రమే ఒక 40 ఔన్సుల యొక్క నీరు బయటకు వస్తుంది. ఆ అందులోంచి. ఆ ఆ! ఆ 40 ఔన్సుల నీరుని తీసుకొని ఒక బంగారు పాత్రలో తీసుకొని ఆహా! కొంత భాగం అనగా సగమేమో మైసూర్ మహారాజు వారికి ఇంటికి పంపిస్తారు. ఓహ్! సగమేమో మిగతా నీటిలో కలిపి హ్మ్. అక్కడికొచ్చినటువంటి లక్షలాది భక్తులకి తీర్థంగా ఇస్తారు. ఓహ్! ఆ! ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతి సంవత్సరం రోజున కేవలం మాత్రం. సంక్రాంతికే వస్తుంది. ఆహా! ఇంతటి విశిష్టత ఆ సంక్రాంతి చాలా రోజున. ప్రత్యేకత ఈ ఉందండి. భూమండలంలో ఒకే ఒక్క చోట హ్మ్. పాతాళ గంగ వస్తుంది. హ్మ్. మనకంతా బయటికి కనిపించేది ఆకాశ గంగ. హ్మ్. కానీ పాతాళ గంగ పాతాళ మాత్రం గంగ. శివమొగ్గలో వస్తుందమ్మా. అలా కొండ మీద హ్మ్. ఇలా వచ్చేది. అబ్బా! అది చూడాల్సిందేనండి. చాలా వైభవంగా జరుగుతుంది కదా! అక్కడ అవునమ్మా. కూడా. అక్కడ చాలా ఒక చక్కగా జాతరలాగా జరుగుతుంది. చాలా జాతరలాగా మందొస్తారు. లక్షలాది భక్తులొస్తారు ఆ తీర్థం తీసుకొని. దాని నిజం. తీర్థ సేవనం వల్ల సమస్త రోగాలు తొలగిపోతాయి. ఓహ్! ఇది అన్ని విశేషాలేనండి ప్రత్యేకంగా. అయితే ప్రత్యేకించి పెద్దల పండగ అని కూడా అంటారండి సంక్రాంతిని. అవునమ్మా. ఈ రోజున పెద్దలకి అంటే భోజనం పెట్టటం కావచ్చు, ఫోటోలన్నీ పెట్టి ఎవరైతే గతించారో వాళ్ళందరి ఫోటోలను పెట్టి అక్కడ కొంత వాళ్ళకి ఇష్టమైనటువంటి పిండి పదార్థాలన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారు కదా! అది నియమంగా చేయాలా అండి? ఇది అసలు ఎప్పటి నుంచి ఉంది ఆనవాయితీ? అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇద్దరు పితృకారకులైనటువంటి రవిశనుల యొక్క ఆ! సమాగమం అంటే తన కొడుకింటికి తండ్రి వెళ్తాడు. ఆహా! ఎంత మహద్భాగ్యం అమ్మా. అవును. అంటే ఏంటి ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం హ్మ్. ఏంటంటే జ్యోతిష శాస్త్రం ప్రకారము కొడుకింటికి తండ్రి వెళ్తున్నాడు. హ్మ్. అలాగే ఆ కొడుకులు కూడా హ్మ్. తమ తండ్రిని ఆహ్వానించాలి. శని హ్మ్. ఆహ్వానిస్తున్నాడు, రా నాన్న నా ఇంటికి రా నాన్న అని. ఆ హ్మ్. విధంగా భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు తమ గతించినటువంటి పితృదేవతని ఆహ్వానించాలి. హుహు. ఈ విధంగా చేయాలి. అప్పుడు ఏంటంటే ఈ అన్ని భోగుల సంక్రాంతులు అన్ని భోగి పండుగలోకెల్లా ఈ యొక్క 2025 సంవత్సరం అందరం అదృష్టం చేసుకున్నామని చెప్పొచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఎందుకేనండి? ఆ! ఎందుకంటేనమ్మా ఆ రోజు అసలు పుష్యమాసం అంటే హ్మ్. పుష్యమి నక్షత్రము ఉంటుంది పౌర్ణమి అవును. కదా! హ్మ్. కానీ ఈ సంక్రాంతికి 9:50 తర్వాత పుష్యమి నక్షత్రం ప్రవేశం చేస్తుంది. ఓహ్! అంటే రాత్రి. పితృదేవతలకి అమూల్యమైనటువంటి రోజు ఈ రోజు. ఉదయం అంటే రాత్రా? ఉదయం అమ్మా. పొద్దున్నే. ఆ! ఆహా! మకర సంక్రాంతి ఎప్పుడు పుణ్యకాలం ఉదయమే వస్తుంది. ఆహా! కొన్ని సందర్భాల్లో రాత్రి ప్రవేశం చేస్తుంది. హ్మ్. అయితే ఈసారి సంక్రమణం 8:50 మకర సంక్రమణం ప్రారంభమవుతుంది. హ్మ్. 10:19 తరువాత హ్మ్. పునరుసు నక్షత్రమే పుష్యమి హ్మ్. నక్షత్రం వస్తుంది. హ్మ్. ఈ పుష్యమి నక్షత్రము, మకర సంక్రాంతి 2 ఉండడం హ్మ్. చాలా అద్భుతమైనటువంటిది. అలభ్య పుణ్యతిథి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి సర్వ ప్రేక్షకులు కూడా మీ ఇంట్లో సమాయత్తం అవ్వండి. పితృదేవత ఆరాధన చేయండి. హ్మ్. ఆ రోజున నల్ల నువ్వుల నీళ్లు వేసుకొని హ్మ్. గణపతికి నమస్కారం చేసుకొని బ్రాహ్మణుని పిలిపించుకొని గణపతి పూజ, హ్మ్. పితృతర్పణాలు చేయండమ్మా. ఆ రోజు చేయాలి. ఆహా! చాలా మందికి ఊళ్ళలో బ్రాహ్మణులు దొరకరు. దొరకరండి. అటువంటప్పుడు స్వయంగానైనా కానీ గణపతికి ఒక నమస్కారం చేసుకొని, నాకు బ్రాహ్మణుడు లేని పక్షంలో నేను చేయదలుచున్నాను. నాకున్న శక్తి మేర నేను చేస్తున్నానని చెప్పి, గతించిన వాళ్ళ పేర్లన్నీ వరుసతో సహా వాళ్ళ గోత్రము భార్య వైపు మరియు తండ్రి వైపు హ్మ్. తన వైపు ఉన్నటువంటి తరాలు 3 తరాల వాళ్ళ పేర్లు తెరుచుకొని వరుస జల్లుకొని వాళ్ళ పేర్లు చెప్పి చివరన తర్పయామి అని చెప్పి నల్ల నువ్వుల నీళ్లు దోసిట్లో ఇలా వేసుకొని అనగా చేతిలో హ్మ్. ఈ యొక్క బొటన వేలు గుండా నీళ్లు వదలాలి. హ్మ్. అలా వదిలినట్టుగా దర్భలు ఉండాలి ఖచ్చితంగా. దర్భలు. ఆ విధంగానైనా కానీ చేస్తే కనీసము హీనపక్షంలోనైనా ఆ విధంగా చేయొచ్చు. హ్మ్. ముఖ్యంగా హ్మ్. బ్రాహ్మణులకి హ్మ్. ఉదక కుంభదానము అనగా ఆ! కుంభము హ్మ్. తరువాత అంటే కంచు పాత్ర కానీ, మట్టి పాత్ర కానీ, లేకపోతే ఇత్తడి పాత్ర కానీ, హ్మ్. ఆ పాత్ర లేదా స్టీల్ పాత్రలు కూడా చేయొచ్చు ఈ రోజున. హ్మ్. హ్మ్. ఇనుమును కూడా దానం స్టీల్. చేయము. లోహం అంటే హ్మ్. ఇనుము కూడా వస్తుంది. హ్మ్. తరువాత నల్ల నువ్వులు, హ్మ్. వస్త్రము, హ్మ్. కంబళి, దీపదానము, హ్మ్. గుమ్మడికాయ ఇవన్నీ కూడా దానం దానం చేయాలి. చేయొచ్చండి? ఆ! ఆహా! ఆ దానం రోజే. చేయాలి. ఆ! ప్రధానంగానమ్మా హ్మ్. మనం గమనించాల్సింది ఏంటనంటే ఈ యొక్క ఈశ్వరుని ఆరాధన చెయ్యాలి ఆ రోజున. ఆ రోజు. ఆ! చాలా మందికి ఇదే 10 సందేహం అండి. సంక్రాంతి రోజు ఏ దైవారాధన చేయాలని చెప్పి. ఈశ్వరుని ఆరాధన ఎందుకు ఆహా! చెయ్యాలి ఆ! అనంటే, ఆ యొక్క ఈశ్వరుడికి 10:30 తర్వాత శివాలయంలో హ్మ్. నల్ల నువ్వులు, నీళ్లు కలిపిన నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయండి. ఆ! ఇక ముఖ్యంగా ఆ యొక్క మకర సంక్రమణం ప్రవేశం చేసినటువంటి 8:50 తరువాత హ్మ్. నారాయణునికి ఆరాధన కూడా చేయాలి. ఓహ్! చాలా విశేషం. హ్మ్. ఆ రోజున
శనీశ్వరుని దగ్గర కూడా 10:20 తర్వాత శనీశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి 8 నల్ల నువ్వుల లడ్డూలు అక్కడ నైవేద్యంగా పెడితే చాలమ్మా, సమస్త శని బాధలు తొలగిపోతాయి. ఇది చాలా విశేషం. అలాగే ఇందాక మాటల్లో అన్నారు వంశోద్ధారకుడు జన్మించాలంటే ఈ రోజు కొన్ని పరిహారాలు ఉన్నాయి అని అన్నారు గురుగారు. ఏమిటవి? వంశోద్ధారకుడు జన్మించాలి అని అంటే మనకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిదమ్మా అభూత కల్పన అయితే కాదు, ఇది వాస్తవంగా జరిగింది. కృపాచార్యుడు, ఆ యొక్క ద్రోణాచార్యుడు భార్య కృపాచార్యుని యొక్క చెల్లెలు కృపి. ద్రోణాచార్యుడు కృపి అత్యంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఉన్నప్పుడు ఇక ఆ రోజుల కాలంలో భోజనానికి సంబంధించి ఉండాలంటే కింద పడినటువంటి ఆకుకూరలు కాయగూరలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం కోసినట్టుగా కాదు. కాబట్టి అడవిలోకి ద్రోణాచార్యుడు వెళ్ళినప్పుడు ఒక రోజున దూర్వాస మహాముని వచ్చారు. రాగానే మహాముని వచ్చారని చెప్పి కృపి చక్కగా అతిథి మర్యాదలు చేసింది. కానీ ఆయనకి కనీసము పాలు ఇవ్వాలన్నా కానీ బక్క చిక్కిపోయిన ఒక ఆవు తప్ప ఇంకేది లేదు. పరమ దారిద్ర్యాన్ని అనుభవిస్తుంటుంటే అంతటా దూర్వాస మహాముని బాధపడుతున్నటువంటి ఆ కురుపిని చూసి, ఎందుకమ్మా బాధపడుతున్నావు అంటే, వివాహమై ఇన్ని సంవత్సరాలు అయింది, మాకు సంతానం కలగలేదండి. పోని సంతానం కన్న తర్వాత ఎలా పెంచాలో కూడా మాకు దారిద్ర్యం అనేటువంటిది ఉంది. కాబట్టి దరిద్ర బాధలు తొలగిపోయి సంతానాన్ని, ఉత్తమమైన సంతానాన్ని, వంశోద్ధారకుని పొందాలనే ఆలోచన ఉందండి. కానీ భగవంతుడు మా దారిద్ర్యాన్ని తీర్చలేడు అని అంటే, చాలా చక్కటి సమయానికి నేను వచ్చానమ్మా. ఈరోజు మకర సంక్రమణం కాబట్టి చక్కగా లేచి మకర సంక్రాంతి విధానాన్ని ఆచరించి నీవు నాకు పెరుగు దానం చెయ్యి, బ్రాహ్మడిగా నేనున్నాను, అప్పుడు నీ అభీష్టం నెరవేరుతుంది. పూర్వము యశోదాదేవి మకర సంక్రమణముగా ఉన్నటువంటి విధి విధానాన్ని ఆచరించి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా, అంటే సంతానాన్ని కనగకపోయినా శ్రీకృష్ణుని అంతటి వానికి తల్లిగా కూడా పొందే భాగ్యాన్ని పొందింది. నీకు కూడా అటువంటి భాగ్యం కలుగుతుందనంటే చక్కగా లేచి ఆ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని విష్ణువుని ఆరాధన చేసి అప్పుడు పెరుగుదానం దుర్వాస మహామునికి చేసింది. తత్ఫలితముగా ఏం జరిగింది? వంశోద్ధారకుడైనటువంటి అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకడు కాబట్టి అశ్వత్థామ జననం జరిగింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, మీకు కూడా వివాహం కాని అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీ కుటుంబంలో భవిష్యత్తులో వివాహం జరుగుతుంది కదా, అప్పుడు వంశోద్ధారకుడైనటువంటి సంతానం కలగాలంటే సంక్రాంతి పర్వదినం అనగా పుణ్యకాలం ప్రవేశం చేసిన తరువాత ఈ యొక్క 8:50 సంక్రమణం ప్రవేశిస్తుంది కదమ్మా. ఆ 8:50 నుంచి 10:20 మధ్య కాలంలో పెరుగు దానం చేస్తే విశేషం. ఎందుకంటే పునర్వసు నక్షత్రం ఉంటుంది ఆ రోజున. పునర్వసు నక్షత్రం విష్ణు భగవానికి అనగా రాముడి నక్షత్రం, అదితి దేవి దేవతల యొక్క తల్లి. ఆ సమయంలో పెరుగుని దానం చేయడం వల్ల సంక్రాంతి పుణ్యకాలం ప్రవేశించి పునర్వసు నక్షత్రం ఉండగా అప్పుడు పుష్యమి నక్షత్రం రాకముందు కనుక చేస్తే విశేషమైన ఫలితం. కొన్ని కారణాల వల్ల పుష్యమి నక్షత్రంలోనైనా చేయవచ్చు. ఈ 2 పితృదేవతల యొక్క సంబంధించినటువంటి పుష్యమి నక్షత్రం మరియు మకర సంక్రమణ రవిశనులు కాబట్టి పితృలోకంలో నుంచి అనగా వాళ్ళ వంశీయులే మళ్ళీ సంతానంగా పుడతారు. ఏది పుష్యమి నక్షత్రంలో గనక పెరుగు దానం చేస్తే. పునర్వసు నక్షత్రం ఉండగా పెరుగు దానం చేస్తే వంశోద్ధారకుడు పుడతాడు. వాళ్ళ అనగా తల్లి వైపు తండ్రి వైపు ఉన్నటువంటి వంశంలో ఉన్న వాళ్ళే మళ్ళీ వాళ్ళ కడుపులో సంతానంగా పుష్యమి నక్షత్రం ఉన్న రోజున పుడతారు. ఆ పెరుగుని దానం చేసినందువల్ల బ్రాహ్మణులకి దానం చేయాలమ్మా. అది కూడా కంచు పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో పెట్టి సంకల్పం చెప్పుకొని దానం చేయాలి. ఈ విధంగా తనకి సంక్రాంతి అంటేనే ఇందాక చెప్పుకున్నట్లుగా అన్ని భోగభాగ్యాలతో ఉంటారు ఖచ్చితంగా ఇంట్లో. అందులోనూ పెద్దలకి అరెస్ట్ చేయొచ్చు. మరి పెద్దలకి చేసినప్పుడు ఆలయానికి వెళ్ళటం ఇలా సాయంకాలం పూట వెళ్ళొచ్చు, తప్పేమీ లేదమ్మా. మనం పితృదేవతని యొక్క అనుగ్రహం కలిగితేనే దేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం లేనిది దేవుడు కూడా ఏం చేయలేడమ్మా. అందుకని మకర సంక్రమణ నాడు అందరూ కూడా చక్కగా ఈ పితృ కార్యక్రమాన్ని తర్పణాలు వదలండి చాలు. ఏ విధమైన ఇంకా నదీ తీర ప్రాంతంలో ఇంట్లోనే చేసుకోవచ్చు అమ్మా ఈ కార్యక్రమం అంతా కూడా. అలాగే గురుగారు సంక్రాంతి చెప్పారు, మరి ఇంతకీ మరి తర్వాత వచ్చేటువంటి కనుమ విశిష్టత ఏమిటి? ఆ రోజున ప్రత్యేకంగా నియమంగా ఏమైనా చేయాలా? కనుమ రోజున
కాకి కూడా ఊరు దాటదు. కాబట్టి అందరూ కూడా ఉమ్, ఆ కనుమ రోజున కూడా ఆ ఊళ్ళోనే ఉండి ఉమ్, చక్కగా కొన్ని ప్రాంతాల్లో పెదకూర పండగ అని అవును. చేసుకుంటుంటారు ఆ ఉమ్, కనుమ రోజున. ఉమ్, ఇక వారికి ఇష్టమైన మాంసాహార భోజనం చేస్తారు. కానీ ఉమ్. వాస్తవానికి ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు భుజించకూడదు. ముక్కనుమకు తింటారు కదండి. ముక్కనుమకు ఆ, తింటారు. 4వ అయితే రోజు. కనుమ రోజున చేయాల్సినటువంటిది ఏందంటే ఉమ్, ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది గదా! ఉమ్, ఆ గ్రామ దేవత దగ్గర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. ఓ, అది చెయ్యాలి. ఆ రోజు. తర్వాత కనుమ రోజున మనది ఉమ్, సమస్త జీవులని ఆదరించే అవును. ధర్మం మనది. ధర్మం. సనాతన కరెక్ట్. ధర్మం. అవును. కాబట్టి వరి కోత కోసి అనేక రకాల ధాన్యాలు ఇంటికొస్తాయి కదమ్మా! ఉమ్, ఆ ధాన్యపు కుచ్చులన్నీ ఇంటి ముందరనో, స్తంభాలకో లేదా కడతారు. దేవాలయంలో ఉన్న స్తంభాలకో కడతారు. పక్షులు వచ్చి తినిపోతాయి. దీనివల్ల భూత బలి గూడా జరుగుతుంది. ఉమ్, ఆ రోజున. ఆ రోజు. ఈ రోజున ఉమ్, ఖచ్చితంగా ఉమ్, అందరూ కూడా నువ్వులతో చేసిన పదార్థాలు తినాలి. ఉమ్, నువ్వులతో చేసిన పిండి వంటలు అవన్నీ తినాలి కనుమ ఉమ్, రోజున. ఉమ్, ఈ విధంగా కనుమ రోజున ఈ పక్షులకి ఆరాధన చేయడం, అలాగే పశువులకి విశ్రాంతి ఆ. కల్పిస్తారు. అసలు అంటే వాటిని చక్కగా అలంకరిస్తారండి ఆ రోజు. అలంకరించి హాయిగా విశ్రాంతినిస్తారు. అవును. ఎందుకంటే ఆ రోజు పని ఉండదు. అనేక నెలలు వాటికి కష్టపడి చక్కగా ఉంటాయి. ఆ ముందు రోజు వరకు కూడాను ఆ పశువులని చాలా విధాలుగా వాడుకుంటారు కదమ్మా అవును. ఆ అవును. పొలంలో. ఉమ్, వాటికి విశ్రాంతినిస్తారు. ఉమ్, అప్పటి వరకు వాటికి శారీరక శ్రమ ఉండి ఈ ఒక్క రోజు కూడా తయారు చేస్తే ఉమ్, మళ్ళీ వాటికి విశ్రాంతి దొరకదని ఆ కనుమ రోజు వరకు కూడాను వాటికి విశ్రాంతినిచ్చి తర్వాత రోజు ఎవరి ఇళ్ళలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఉమ్, ఇది కనుమ చక్కగా రోజు చేయాల్సింది. అలంకరిస్తారు. కొమ్ములకి కలర్స్ అవి అవును. వేస్తారు చాలా రంగురంగులుగా రంగరంగా వైభవంగా చేస్తారు. అన్నిటికంటే చేస్తారు. ముఖ్యంగా మనం మర్చిపోలేనటువంటిది సంక్రాంతికి హరిదాసులు రావడం. ఉమ్, ప్రతి హరిదాసులు ఊళ్ళో వస్తారు. కూడాను అవునండి. హరిదాసులు వస్తారు. ఇప్పుడు కాబట్టి అక్కడక్కడ చూస్తున్నాం. వాళ్ళకి కలిగినటువంటి బియ్యాన్ని ఈ 3 రోజుల పాటు హరిదాసులు వస్తారు కదా! ఉమ్, వాళ్ళకి కూడా మనం దానం చేయవచ్చునమ్మా. తప్పులేదు. ఉమ్, ఆ శక్తి కొలది చేస్తే చాలు. ఈ ఉమ్, మకర సంక్రమణం రోజున ఏది దానం చేసినా అలభ్యమైనటువంటి యోగం కలుగుతుంది. ఉమ్, చక్కగా పితృదేవత ఆరాధన, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానము, చేయాలి. గుమ్మడికాయ దానం ఇవన్నీ చేయండి. అలాగే సాయంకాలం తప్పకుండా దేవాలయాన్ని దర్శించండి. ఉమ్. రాత్రిపూట మాత్రం ఈ 3 రోజులు భోజనం పనికిరాదమ్మా. అవునా? శాస్త్రం చెప్పబడి ఉంది. ఉమ్. ఈ 3 రోజులు భోజనాన్ని భుజించకూడదు అంటే అని అంటారు. టిఫినే చేయాలంటారా? చేయవచ్చునమ్మా.